నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఒక వ్యక్తి గురించి చెప్పాలంటే ఎన్నో మాటలు చెప్పొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వారీగా చాలా చోట్ల కూడా వీళ్ళు ఎదుర్కొంటున్న బాధలు ఎవరికీ చెప్పుకోలేరు. వాళ్లకు అవమానాలకు గురవుతున్న తీరును ప్రపంచం చెకిలి వేష్టలతో చూస్తూ ఉంటుంది. ప్రభుత్వాలు ఆదుకోవు, బయటికి మాత్రం ఒక వెలుగులు విరజిమ్మే ఒక పార్వతీ మూర్తిలా కనిపిస్తారు. కానీ చీకటి కోణంలో వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. చెప్పడానికి, వినడానికి మాటలు చాలవు, కన్నీళ్లు మాత్రం ఆగని పరిస్థితి. ఎన్నో జీవితాల కథల వెద. వారెవరో కాదు, ఇజ్రాలు. ఇజ్రా పేరు చెప్పగానే కొన్ని చోట్ల ఆవేశాలు కట్టలు తెంచుకొని వస్తుంది. కొన్ని చోట్ల వాళ్ళని చూస్తే కన్నీళ్ళు ఆగవు. నిజమైన ఇజ్రాలకు, నిజం కాని ఇజ్రాలకు సంబంధించి చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు మాట్లాడడానికి ఇజ్రాకు సంబంధించిన వ్యక్తి ప్రియాంక గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రియాంక, నమస్తేరా, ఎట్లున్నావు? బాగున్నాను. ఏంటి పరిస్థితి, ఎట్లా కొనసాగుతుంది జీవితం ఇప్పుడు? పర్లేదండి, ఇప్పుడైతే బాగున్నాడు. ఇప్పుడు మనసైనా ఉందా? ఏంటి నీ జీవితంలో జరిగింది? మీ గ్రామం ఎక్కడ? అసలు మీ ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే తార్నాకలో. ఓకే. లాలపేట శాంతనంలో. నేను మా డాడీ పేరు ప్యాట్రిక్, మా అమ్మ పేరు వేదవతి. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నాడు. ఓకే. నేను మిడిల్లో ఉన్నా. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఆగస్టు 10th నా బర్త్డే. ఆగస్టు 10th ఈ రోజుకి నేను పుట్టి 23 సంవత్సరాలు. థ్యాంక్స్ అండి, గాడ్ బ్లెస్ యూ. ఈ రోజుకి నేను పుట్టి 23 రోజులు. 23 సంవత్సరాలు ఇప్పటికి. ఈ రోజుకి నిండిని. ఇక ఈరోజు 3 years నుంచి నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకు? అంతకుముందు హ్యాపీనెస్ తెలియదు, చాలా కష్టాలు ఉన్నాయి. పుట్టిన కానుంచి ప్రియాంక? నేను చదివింది 7th అండి. 7th క్లాస్ అంతే. ఆ తర్వాత చదువుకోలేదు. ఎందుకు? నేను నా హార్మోన్స్ వల్ల, నా ఫీలింగ్స్ వల్ల, ఇంట్లో వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, స్కూల్లో కానీ నన్ను నానా మాటలు అన్నారు, బాధ పెట్టించారు. నార్మల్గా ఉన్నా, కాకపోతే స్కూల్ కూడా ఇట్లనే వెళ్ళినా, పర్లేదు అంతవరకు. కానీ అంటే ఇలాంటి డ్రెస్లో వెళ్ళిన చిన్నప్పటి నుంచి. అంటే ఎవరు కామెంట్ చేయలేదు? ఎవరేం కామెంట్ చేయలేదు. నాకు ఎందుకని 7-8 years వచ్చిందో డిఫరెంట్ అయిపోయింది. అంటే కామన్గా అబ్బాయి అంటే షర్టు, పాయింట్ లేదా నెక్కర్ వేసుకుంటారు కదా ఆ సమయంలో. అట్లనే ఉన్నా, కాకపోతే 7 years దాటగానే నేను డ్రెస్లో జాయిన్ అయిపోయినా. 7 years తర్వాత డ్రెస్లో జాయిన్ అయినా. ఓకే. స్కూల్లో హేళన చేసేవారా అందరూ? చాలా మంది టీచర్స్ కూడా నన్ను ఒక మూల కూర్చోబెట్టేది, అంటే లాస్ట్ బెంచ్లో. ఓకే. అటెండెన్స్ తీసుకుంటప్పుడు కూడా నా బాయ్ పేరు పీటర్, తల్లిదండ్రులు పెట్టిన పేరు. నేను ప్రియాంక అని పెట్టుకున్నాను సొంతంగా. అయితే అటెండెన్స్ తీసుకుంటప్పుడు కూడా లాస్ట్కి నాది. మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా కానీ, అమ్మ వాడిని విలువకండి, వాడితే ఏడలెక్కలు చేస్తారని టీచర్స్. అంతమందిలో ఒక్కళ్ళే నాకు దేవతలాగా కనిపించేది. కంప్యూటర్ టీచర్, ఆదా టీచర్ అంటే చాలా మంచిది. అవి ఒక్కతే జర మనిషిలా గుర్తిస్తుంది. నన్ను ఎవరైనా కొట్టినా తిట్టినా వాడిని ఏమనకండి, వాని ఫీలింగ్స్ ఎట్లున్నాయో, వాని బాధలు ఏమున్నాయి మీకేం తెలుసురా అని. వాడి ఇంట్లో బాసలు కూడా తోముతాడంట. వాళ్ళ అమ్మకి బాగాలేకపోతే, వాళ్ళ డాడీకి బాగాలేకపోతే ఇంట్లో పని చేస్తాడు. మీరేం చేస్తారా? కాలు తిని తాగి ఆడతారు, మంచిగా ఉంటారు. వాడైనా అంత ఇంత చేస్తున్నాడు, వాడు మోపిల్లగాడు ఉండే ఎట్లా ఉండని. మా టీచర్ నన్ను గుర్తించింది. అంటే 7వ క్లాస్ నుంచి ఇక నార్మల్ జీవితానికి స్వస్తి పలికినావు. నార్మల్ జీవితం. మరి ఇంట్లో ఎలా చూసేవారు? కుటుంబం కానీ, మీ గల్లీలో కానీ? ఫస్ట్ ఇంట్లోకి తెలియకుండా చాలా మేనేజ్ చేసిన నేను. తెలియకుండా చాలా మేనేజ్ చేసిన. నీకు ఎప్పుడు తెలిసింది? నాకు 4 years కానీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే. 4 years కానీ డిఫరెన్స్ వచ్చినా కానీ నేను ఏం చేస్తాను అంటే, ఇంట్లో వారికి మమ్మీ డాడీ వెళ్ళిపోగానే నేను 2 మ్యాచింగ్ 2 ఓనీలు తీసుకునేది. చీర ఒకదాంతో చింగులు పోసి, ఒకదాంతో కొంగు, బ్లాక్ ఓనీ తీసుకొని జడ కట్టుకునేది. మళ్ళీ మమ్మీకి అప్పుడు సైడ్వి లేవు, సైడ్ టాప్స్, ప్రెస్సింగ్ది కమ్మలు ఉండే. ఇక ముక్కు పుల్ల పెట్టుకునే, లిప్స్టిక్ పెట్టుకునే, మమ్మీ రింగ్స్. ఇక అంతకు ముందే 4-5 years నుంచే. ఇవాళ పోగానే వేషం వేసి మా, ఇక నాకు తెలుసు ఇక 4 దాటిందంటే డాడీ వస్తారు, 7 దాటిందంటే మా అమ్మ వస్తారు, వచ్చేస్తాడు. అమ్మ డాడీ వచ్చి టైమింగ్ ఏందని చెప్పి మొత్తం అన్నీ తుడిపేస్తా, లిప్స్టిక్ కాటికి అన్నీ తుడిపేస్తా, మామూలుగా ఉంటా. కానీ ఆ వేషం వేస్తా ఇంట్లో నడుస్తూనే ఉంటుంది. కాకపోతే చూస్తాను నన్ను ఏంది తేడా చేస్తున్నా అంటే ఒకరోజు లైవ్గా దొరికిపోయినా. పై నుంచి అందరు చూస్తే నాకు తెలియదు, పనికి వెళ్ళింది అనుకున్నా. మా అమ్మ ఏదో విషయంలో ఫైట్కి వెళ్ళిందంట. అంటే ఫ్యామిలీలో అయితే పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి పెద్ద ఇంటే మాట్లాడుతుంది. మా పక్కనే మా బిల్డింగ్ తెలియదు నాకు. మాది కింద రేకులు ఇల్లు వరండాలో ఆడుతున్నాయి.
ఒకదాన్ని గోడకి స్కెచ్ చేసి ఒక అబ్బాయితో పెళ్లి చేసుకున్నట్టు అట్లా ఊహించుకుంటున్నాను నేను అనమాట. నీకు నువ్వు ఊహించుకుంటున్నావు. ఓకే. నేను పెట్టుకున్న పేరు, నా ఫస్ట్ లవర్ పేరు ఏంటంటే గోడ మీద రాజేష్ అని. గోడ మీద రాజేష్. రాజేష్ ఆ పెయింటింగ్ వేసి ఆ చేయబట్టుకుని. అంటే సినిమాలో చూసి అనిపించిందా రియల్ లైఫ్ లోనే? రియల్ లైఫ్లోనే. రియల్ లైఫ్ లోనే కాదు, ఆ రాజేష్ అనే పేరు నీకు నాకు ఎందుకు అనిపించేసి మనసుకి ఏ పేరు పెడితే నాకు నచ్చట్లేదు. చాలా పేరు ఆ రాజేష్ అనే పేరు నచ్చేసింది. అది వేసుకొని ఆడుతున్నా, నా మమ్మీ చూసింది, చూసేసి వచ్చింది, మస్తు కొట్టింది, సురుకులు పెట్టింది, ఇక్కడ సురుకు పెట్టింది మమ్మీ. డాడీ అయితే కింద వండబెట్టి తొక్కిండు, ఇక బొంతను ఎట్లా తొక్కుతాం అట్లా తొక్కిండు. ఇక చాలా నొప్పిలు. ఇక ఒకసారి సూది కాల్చి పెట్టింది ఇక్కడ, ఇట్లాంటి లెక్కలు పోతాయి అని చెప్పి ఎవరెవరో ఏమేమో చెప్పారు, అన్నీ వేసింది. నాకు తగ్గట్లేదు, ఇంకా ఫీలింగ్స్ పెరుగుతున్నాయి, నా అలవాట్లు చేంజ్ అవుతున్నాయి, నేను చేంజ్ అవుతున్నా. ఓకే. కటింగ్ చేసుకోమంటే కటింగ్ చేసుకుంటలేను. సిల్క్గా జుట్టు ఇట్లా స్టైల్గా దువ్వాలి, వదిలేయాలి. మళ్ళీ కాటకే బొట్టు లేని బయటికి రావద్దు మనం. నీకు అది లేకపోతే ఉండలేవు. ఉండలేని. ఇక పొద్దున్నేమో బొట్టు కావాలి ఫస్ట్, మనకి పళ్ళు కూడా తోమ బొట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. బొట్టు పెట్టుకున్నాకనే బయటికి వెళ్తా, బొట్టు లేకపోతే గలీజ్గా ఉంటానని చెప్పి. ఓకే. తల దూస్తా నీట్నెస్గా, మొహం కూడా గడపకుండా పౌడర్ వేస్తా, అంతా బొట్టు పెట్టుకుంటే కాటుక పెట్టుకుంటే బయటకు వచ్చేస్తా. ఓకే. ఇక మధ్యాహ్నం టైంలో ఎవరు ఉండని టైంలో ఇక మొత్తం అంతా దులిపేసి పళ్ళు తోమి ఇంత స్నానం ఇట్లా వేసుకుని అప్పుడు మళ్ళీ రెడీ అందరు బయటకు వస్తాయి. గంట సేపు ఏం చేసినావు అంటే ఒరిగినా అని చెప్తాను అందరికి, అట్లా చెప్తా. ఎందుకంటే పొద్దున్నే రెడీ అవుతాను, అందరు తెలిసి 7-8 గంటల వరకు. అట్లా డిఫరెంట్ అవుతుంది అవుతుంది అవుతుంది. వీళ్ళకి నాకు 7 years దాటినాయి. ఇక అట్లా ఇట్లా 3-4 సంవత్సరాలు గడుపుకొని వచ్చిన. 7 years దాటి 8 years పడితే 3 months అనగా నాలో ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది, కొత్త పర్సన్ డిఫరెంట్గా. ఆ తెలియ ఊహించలే నేను అసలుకి నా జీవితంలో ఇలా అవుతుంది, ఇలా ఉంటాను. ఇప్పటికి కూడా నేను ఇలా ఉన్నా అంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికీ నేను పుట్టింది ఏంటి, నేను పెరిగింది ఏంటి, నా ఆలోచన ఏంటి, నా ప్రవర్తన ఏంటి, నేను ఎలా ఉండే, ఎలా అయిపోయినా, నా ఇజ్జత్ ఇప్పటికి 10 మందిలో ఎట్లుంది, ఇట్లయినా నాకు ఇజ్జత్ ఎట్లుంది, చిన్నప్పుడు ఎందుకు లేదు, తల్లిదండ్రుల నుంచి లేదు, నాకు ఫ్యామిలీ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి లేదు. అంటే ఫ్యామిలీ బాగా ఇబ్బందులు ఉండేదా ఇంట్లో? ఫ్యామిలీ చాలా అంటే చాలా. ఎందుకు? నాన్న వల్ల అంటే ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను చెప్పాలంటే January 5th మా అక్క బర్త్డే. మా డాడీ మొన్న 17లో చనిపోయాడు. అప్పటి వరకు కూడా మా అక్కది మా డాడీ టెంట్ వేసి గ్రాండ్గా చేసేది. బర్త్డే చాలా గ్రాండ్గా టెంట్ వేయాలి, చికెన్ మళ్ళా మటన్ మేకను కొయ్యాలి. ఓకే. మంచిగా చేసిండు మా అక్క వారికి. మళ్ళీ మా తమ్ముని వరకు వచ్చింది అనుకో, మొన్న లాస్ట్ మంత్ 15కి మా తమ్ముని బర్త్డే, 18 బర్త్డే ఇప్పుడు మా తమ్మునికి. అయితే తన బర్త్డేకి మా మమ్మీ మా డాడీ చేసిన చేయకపోయినా పాయింట్ తెచ్చేది, కేక్ తెచ్చేది, ఇంట్లో వరకు చికెన్ వరకు వండేది, మంచిగా అందరినీ మంచిగా చేసేది. ఎప్పుడైతే నాకు 12 పడ్డదో మా డాడీ వాళ్ళ అన్న వచ్చిండు ఇక్కడ హైదరాబాద్కి. తను మిలిటరీలో ఉంటాడు భోపాల్పురంలో, తను మిలిటరీలో పెద్ద అనమాట. ఆయన వచ్చి మన ఫ్యామిలీ ఇట్లా ఉండొద్దు, ఇట్లా చేయొద్దు, కొజ్జలు పుట్టడమేంది, ఇట్లా ఉండడమేంది అంటే మా డాడీ అన్నాడు, బాబాయ్ వాళ్ళు లేరా అన్నా అని అన్నాడు. బాబాయ్ ఉన్నాడు, చిన్న తమ్ముడు ఉన్నాడు కదా అంటే వాళ్ళు మనకు సొంతం కాదు, వరుసకు వాళ్ళు చుట్టాలు, ఇది మన కుటుంబము, ఇంతమందిలో నేనైతే సరిగ్గా తెలియదు, నువ్వే తెలుసు పెద్ద కొడుకు అని మన టమిలియన్స్లో. అట్లన్నీ కొడుకొద్దు, ఇట్లా చేయొద్దు అన్న మస్తు కొట్టి మా డాడీ కూడా నువ్వు ఇజ్జత్ వెళ్ళిపోతుంది. నా అక్కలోడే ఏమేమో గలీజ్ మాటలు, అమ్మ అని అక్కని తిట్టిండు, నా ఏడ్చిన తిట్టిన ఎన్ని పడ్డా వేసిన, ఇంట్లోకి వెళ్ళిపోయినా. మా డాడీ కూడా కొడితే 3-4 రోజులు పోయి ఎక్కడెక్కడో దాచుకొని ఇట్లా ఇప్పటికీ ముసలేం బతుకుంది. ఒకసారి మా డాడీ మా మమ్మీ కొట్టుడికి నైట్ 8:30-9 గంటలకు ఇంటికెళ్ళి బయటకు వచ్చేసిన, సీదా తార్నాక నడుచుకుంటే సాయిబాబా గుడి ఎదురుగా గ్యాస్ దాది ఉంది, HP గ్యాస్, అక్కడ కింద పడిపోయిన చక్కెర వచ్చి ఫుల్ వర్షంలో, తిండి లేదు, ఒక బెచ్చపాయం ఉంది. నన్ను తీసుకుపోయి తను ఉప్పరగూడలో ఉంటుంది. 3 రోజులు నన్ను కంటికి రేపల దేవతలు కాపాడింది. ఆమెలో బతికేసి మళ్ళీ ఇంటికి పోతే ఎందుకు వచ్చినాను, అమ్మో నువ్వు పోయినా 4 రోజులు మేము మంచిగా ఉన్నాం, నువ్వు ఇంటికి వస్తే మళ్ళీ చదువుతావో, అమ్మ మీ కొడుకు వచ్చినా, మీ తేడా కొడుకు వచ్చినాను ఎవరు అన్నారంట బయట, తేడా కొడుకు వచ్చినాను అన్నారు, నన్ను ఇంట్లో ఉండొద్దు అన్నారు, ఇట్లా చేయొద్దు నువ్వు, కొట్టుడు ప్రతిదానికి కొట్టుడు. మళ్ళీ నాకు ఒక గ్లాస్ అలాగా, ఒక గ్లాసు నా ప్లేట్ నా బట్టలు అలాగా, నాకు సపరేట్, నావి నేనే ఒత్తుక్కోవాలి, నా వయసులో కూడా నావి నేనే ఒత్తుక్కోవాలి. మళ్ళీ అక్క వండుతుంది పాపం, మా అక్క ఏం చేయగలుగుతుంది పాపం, డాడీ భయం మమ్మీ భయం, అయినా కానీ మా మమ్మీ మా డాడీ లేకపోతే 1-2 జతలు వెండి పెడుతుంది.